లైవ్‌లో ఇంకొక గొడవ 'దివ్య నిఖిత వర్సెస్ మాధురి' గారు. వీళ్ళిద్దరికైతే మాధురి గారు ఫుల్లు రెచ్చగొట్టే మోడ్‌లో ఉన్నారు. కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్ ఈ వారం కెప్టెన్ ఎందుకయ్యానురా అన్నట్టుంది. ఎందుకంటే ప్రతిసారి ఆయనకే లొల్లిలొస్తున్నాయి. ఆయన పోయి సాల్వ్ చేయాలి. ఆ మాధురి గారేమో అస్సలు ఇనడం కూడా ఇనట్లేదు ఆయన మాట అయితే. సో, కష్టమే ఉంది కళ్యాణ్‌కి వీళ్ళని ఆపనీకి. ఆయనతోటి లొల్లి పెట్టుకున్నా, ఆయన వేరేటోళ్ళని ఆపాలనుకున్నా కష్టమే. ఫస్ట్ అయితే వీడియోనైతే హైప్ చేసేయండి గైస్. సో, వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మాధురి గారు వచ్చేసి అందరికి నాన్న నాన్న అంటే సరిపోదు, గేమ్ ఆడాలి, బాండ్స్ కాదు గేమ్ ఆడని దివ్య నిఖిత గారికి అంటుంటే, దివ్య నిఖిత ఎవరెవరని ఆమె అంటది. ఎవరన్నారు అట్లా ఎవరన్నారంటే ఈమె చక్కగా ఏ అంటది. తర్వాతకి ఫుల్ కోపం వస్తది దివ్య నిఖితకి. ఏంటి సక్కగా మాట్లాడడం నేర్చుకో అంటే సబ్బని లేస్తది మాధురి గారు లేచి. తర్వాతకి ఫుల్ ఆర్గ్యుమెంట్ పీక్స్‌కెళ్ళిపోతది. తర్వాతకి మధ్యలోకి కళ్యాణ్ వచ్చి వీళ్ళిద్దరిని ఆపనీకైతే ట్రై చేస్తుంటాడు. కానీ వీళ్ళిద్దరు ఈయన మూడ్‌లోనే లేరు అసలకి. ఇద్దరు అటుపక్క ఈళ్ళు, ఇటుపక్క ఒరుతూనే ఉన్నారు ఇద్దరు. సో, ఇక్కడ క్లియర్ ఇంటెన్షన్ మనకు కనబడుతుంది. సంజన గారి లెక్క కాకుండా సంజన గారి కంటే ఇంకెక్కువ సంజన గారు ఇట్లా దేనికి పడితే దానికి ఆర్గ్యుమెంట్ పెట్టరు ఆమె. ఆమె ఏదన్నా చేస్తే వేరే వేరే దొంగతనం అలాంటివి చేస్తుంటాయి. కానీ ఇక్కడ మాధురి గారు ఏందంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టనీకే హౌస్‌లోకి వచ్చినట్టయితే అనిపిస్తుంది. పాపం ఎవరిని పడితే వాళ్ళని యేసుకుంటుంది. ఇప్పుడు కళ్యాణ్‌న ఇయ్యాల దివ్య. నెక్స్ట్ ఓవర్‌లో చూడాలి మనమైతే. సో, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి గైస్. ఈ యొక్క కంటెస్టెంట్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్ మా ఛానల్‌లో వస్తుంటాయి డైలీ.